చలో ఇంకో బండి అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ ఆ బండి అయిపోయింది, ఆ బండి ఉంది. ఆ బండి అయిపోయిన తర్వాత మన బండి చేస్తాను. ఇప్పటికే టైం 4 అవుతుంది అనమాట. ఇప్పుడు లంచ్ పోయారు. సరే నేను కూడా ఆగిన, ఎందుకంటే పొద్దున్న ఎండకు చేసి ఉన్నారు కదా, ఇక లంచ్కి అయితే పోయారు. ఆ డీజిల్ ట్యాంక్ కాడ మంచిగా కొట్టే జరా. అటు సైడ్ కంప్లీట్ అయిపోయింది, ఇటు సైడ్ కొట్టాలా. మళ్ళీ అటు కొట్టుకొని పైప్ సరిపోదు అనమాట. మళ్ళీ ఇట్లా తిరిగి పైప్ తీసుకొని రావాలా. ఎండకు చల్ల మంచి తీరు పడుతుంది. ఎన్ని రోజులు అయిపోయింది వాటర్ సర్వీసింగ్ చెప్పాక. అసలు మొత్తం దుమ్ము దుమ్ము, మైలా మైలా బండి అంతా. భాస్కర్ అన్న కాడికి పోతే బండి ఆడనే ఉండని, నేనే వస్తా ఆడికి అనే చేద్దాం తీ అన్నాడు. ఇంకా సరేలే అని చెప్పి నేను ఆగిన అనమాట. మళ్ళీ ఇప్పుడు అడిగేసి వచ్చిన ఇంకొకసారి వస్తున్నా అన్నాడు. ఇంజన్ అయితే నీట్గా కనబడుతుంది, చూపిస్తుంది బండి చాలా నీట్గా కనబడుతుంది వాటర్ వాష్ అయిన తర్వాత. లేకుంటే అంతా ఆయిల్. మనకైతే ఎటు బల్బు పోయిందనమాట. ఈ బల్బు తీసుకుంది, వేరే బల్బులు తీసుకున్నామన్నది వచ్చి అవి తీసుకున్నా, 2 తీసుకున్నా అనమాట. ఒకటి 85 వాట్స్ అవి తీసుకున్నా, 2 కలిపి 500 అంట. 2 అయితే తీసుకున్నా. ఇప్పుడు డైరెక్ట్ మళ్ళీ ఉన్న దగ్గరికి అయితే పోతున్నారు. పోయి మళ్ళీ ఎట్లా వేయించుకొని వేరే పని ఏమన్నట్టు చూసుకోవాలన్నమాట ఒకసారి. ఒకటేసరికి 2 పనులు అయిపోయినాయి అనమాట. వాటర్ సర్వీసింగ్ అయిపోయింది, మన ఎట్ల పని కూడా అయిపోయింది అనమాట. ఇప్పుడేమో మా సురేష్ బాబు ఫోన్ చేసిండు, కార్ తీసుకుని వస్తున్నా, కార్లో మన రేడియేటర్కి వాటర్కి కొట్టిద్దాం రాన్నాడు. సరే అని చెప్పిన.